సో, ఈ చైన్ చూస్తున్నట్టయితే మనకి ఈ చైన్ డ్రైవ్ అనేది ప్రతిసారి లూజ్ అయితే అవుతది. సో, ఇది మనం ఈజీగానే టైట్ చేసేసుకోవచ్చు ఇది. అండ్ దాంట్లో ప్రాబ్లమ్ లేదు. అండ్ ప్రతిసారి మీరు రస్ట్ ఇష్యూస్ అయితే నోటీస్ చేస్తారు. ఇదిగోండి ఇక్కడ రస్ట్ పడేసింది కదా! మీ బైక్ చాలా అమెచ్యూరిష్‌గా ఉందంటే ఈ వీడియో చూపించండి. హాయ్ దిస్ ఈస్ మోటోవర్ట్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ నా దగ్గర యమహా R15 V4 అయితే ఉంది. ఇది 2023 మోడల్ అనమాట. ఇప్పటికొచ్చి ఈ బైక్ నా దగ్గర 3 ఇయర్స్ అయితే ఉంది. సో, నేను 3 ఇయర్స్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఏవైతే సర్వీసెస్ కానివ్వండి, ఏమేమి సర్వీసెస్ చేయించానో, ఏవేమి మార్చానో ఇవన్నీ ఇప్పుడు వీడియోలో కవర్ చేద్దాం. సో, హాయ్ గైస్, కొత్తగా ఛానల్‌కి వచ్చిన వాళ్ళు లైక్ అయితే చేసుకోండి. అండ్ కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఎలా సపోర్ట్ చేయాలంటే జస్ట్ ఒక సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటది. అది క్లిక్ చేసి అయితే సపోర్ట్ చేయండి. ఇప్పుడు మన బైక్ గురించి మాట్లాడితే, సో, ఈ బైక్ కంప్లీట్‌గా 3 ఇయర్స్ అయితే నేను ఓన్ చేశాను. అండ్ 3 ఇయర్స్‌లో ప్రతి సర్వీసింగ్, ప్రతి ఎక్స్‌పీరియన్స్, ప్రతి ప్రాబ్లమ్ నేను ఏదైతే ఫేస్ చేశానో దీని గురించి మాట్లాడదాం. సో, మన బైక్‌లో ఫస్ట్ ప్రాబ్లమ్స్ గురించే మాట్లాడదాం. ఎందుకంటే చాలామంది ప్రాబ్లమ్స్ అది రిట్రీవ్ చేయలేకపోతున్నారు. సో, ఆ ప్రాబ్లమ్స్ గురించి అయితే నేను మాట్లాడతాను. ఫస్ట్ ఈ బైక్‌లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్ ఏంటంటే బ్యాటరీ ప్రాబ్లమ్ అనమాట. ఇప్పుడు బ్యాటరీ ఓపెన్ చేసి నేను చూపించలేను. బట్ బ్యాటరీ గురించయితే నేను చెప్తాను. ఫస్ట్ ఇయర్‌లోనే నాకు బ్యాటరీ ప్రాబ్లమ్ అయితే వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మనకి ఒక బ్లూటూత్ సెన్సార్, అదే బ్లూటూత్ అని చిన్న బాక్స్ ఉంటది కదా! అలా ఉంచేసి పెట్టడం వల్ల బ్యాటరీ అయితే డ్రైన్ అయిపోయింది. సో, మాక్సిమం బ్లూటూత్ ప్రాబ్లమ్స్ ఎవరికొస్తాయంటే బైక్ అయితే ఎవరైతే ఎక్కువ వాడరో వాళ్ళకైతే బ్యాటరీ ప్రాబ్లమ్స్ అయితే వస్తది. నా బైక్ నేను 3 మంత్స్ అయితే అలా పక్కన పెట్టేసాను. సో, బ్లూటూత్ అనేది అలా డ్రైన్ అయిపోయింది. బట్ ఇన్ కేస్ మీరు వాడుతా ఉంటుంటే మీకు బ్యాటరీ ప్రాబ్లమ్ మోస్ట్‌లీ రాదు బ్లూటూత్ వల్ల. అండ్ నేనైతే ఈ థర్డ్ ఇయర్ కాబట్టి నేను మొన్నే ఈ బ్యాటరీ అయితే చేంజ్ చేయించాను. ఎక్సైడ్ బ్యాటరీ అనేది మనకి ఇన్‌బిల్ట్ బ్యాటరీ అనేది ఇస్తారు. నేనైతే అమెరాన్ బ్యాటరీ అయితే వాడాను. ఎందుకంటే ఎక్సైడ్ బ్యాటరీ కంప్లీట్ డ్రైన్ అవుట్ అయిపోయింది. అండ్ అదైతే నాకు ఇంకా నచ్చలేదు. సో, అమెరాన్ అయితే నేను చూజ్ చేసుకున్నాను. బ్యాటరీ ప్రాబ్లమ్‌తో పాటు నేను మెయిన్‌గా ఫేస్ చేసింది ఫ్యూజ్ ప్రాబ్లమ్ అనమాట. ఆ ఫ్యూజ్ ప్రాబ్లమ్ అనేది ఎందుకు బ్రేకౌట్ అయిందో నాకైతే తెలియలేదు. బట్ ఒకేసారి ఒక 2 ఫ్యూజ్‌లు అయితే పోయాయి. అది మార్చిన తర్వాత మళ్ళీ సెట్ అయిపోయింది. సో, మోస్ట్‌లీ నేను ఫేస్ చేసింది ఫస్ట్ ఇయర్‌లో బ్యాటరీ అండ్ ఫ్యూజ్ ప్రాబ్లమ్ అయితే నేను ఫేస్ చేశాను. అండ్ ఈ బైక్‌లో నేను ఇప్పటికొచ్చి 6 సర్వీసెస్ అయితే చేయించాను. మనకి టోటల్ 3 అన్‌పెయిడ్ సర్వీసెస్ అయితే ఉంటాయి. బట్ నేను 2 క్లెయిమ్ చేయగలిగాను. ఎందుకంటే డేట్ అయితే దాటిపోయింది కాబట్టి నాకు థర్డ్‌ది అయితే ఇవ్వనన్నారు. సో, ఇప్పటికొచ్చి నేను సర్వీస్ చేసినప్పుడు నాకు ప్రతిసారి సర్వీస్ బిల్ ఎంత వచ్చేదంటే మామూలు బేసిక్ సర్వీసెస్, ఎమ్యూనిటీస్ అన్నీ క్లెయిమ్ చేసుకుంటే మీకు 3000-2500 అయితే అయిపోద్ది. బట్ లాస్ట్ టైమ్ నాకైతే ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. దానివల్ల చాలా సర్వీస్ డ్యామేజ్ అయితే అయింది. మనకి ఇటు సైడ్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ ఫ్రేమ్ అండ్ ఇది మొత్తం వంగిపోయినాయి. వంగిపోతే నాకు మెయిన్‌లీ దీనికొచ్చేసి 9000 అయితే అయిందనమాట. సో, ఆ 9000 నా బిగ్గెస్ట్ సర్వీస్ బిల్ ఇప్పటికొచ్చి ఈ బైక్‌లో. అండ్ ఈ బైక్‌లో నేను చాలా వరకు ఈ ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ కానివ్వండి, అండ్ బ్యాక్ బ్రేక్ ప్యాడ్స్ కానివ్వండి, ఇవి 2 అయితే చేంజ్ చేశాను. 16,000 కిలోమీటర్స్ దాటాక అయితే నేను చేంజ్ చేశాను. అండ్ వేర్ అండ్ టేర్ కూడా నేచురల్‌గానే ఉంది. మరీ అంత హార్డ్ అండ్ హెవీ అయితే లేదు. అండ్ నేను దూల పనులైతే చేయను ఫస్ట్‌లీ. అండ్ బర్న్‌ఔట్లు గానివ్వండి ఇవేం చేయను. నేను జస్ట్ నార్మల్‌గానే నడుపుతాను. అండ్ మెయింటెనెన్స్ విషయానికొచ్చేస్తే ఈ బైక్ తోపనమాట. అండ్ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో నేనైతే ఈ బైక్ ఎప్పుడు రిగ్రెట్ అవ్వలేదు. ఇది కొందాం, ఇది ఎందుకు కొన్నాను, అనవసరంగా కొన్నానైతే రిగ్రెట్ అవ్వలేదు. అండ్ బైక్‌లో మేజర్ మోడిఫికేషన్స్ చాలా అయితే చేయలేదు. జస్ట్ బేసిక్‌గా చేశాను. అదేంటంటే ఈ సిగ్నల్ లైట్స్ అనమాట. ఈ సిగ్నల్ లైట్స్ ఇది సెకండ్ పెయిర్ ఆఫ్ సిగ్నల్ లైట్స్ అనమాట. ఇవైతే నేను చేంజ్ చేశాను. ఫస్ట్ యాక్సిడెంట్‌లో అయితే పోయింది కదా! అండ్ ఈ మిర్రర్స్ ఉన్నాయి కదా! ఈ మిర్రర్స్ అనేవి నేను స్టైల్‌గా అయితే పెట్టలేదు. ఇది కొంచెం స్క్రూస్ బాలేవు. నేనైతే టైట్ చేయాలి. అండ్ మేజర్‌గా వచ్చేసి ఈ వైజర్ అవేమి మార్చలేదు. హ్యాండిల్ బార్ రైజర్స్ అయితే ఉంటాయన్నమాట. 3 ఇంచ్ హ్యాండిల్ బార్ రైజర్స్. నేనైతే అది కొన్నాను గానీ వేయించలేదు. ఎందుకంటే ఇక్కడ తిప్పుతున్నప్పుడు ఈ హ్యాండిల్ బార్ అయితే జామ్ అయిపోయింది. సో, దానివల్ల మొత్తం ఇప్పుడు ఇవన్నీ చాలా పెద్ద టాస్క్ అని చెప్పేసి నేనైతే మార్పించలేదు. అండ్ ఈ మొబైల్ హోల్డర్ గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఆహ్, అండ్ తర్వాత మెయిన్‌లీ ఇక్కడ బ్యాక్ ఏదైతే గార్డ్ ఉంటదో అదైతే తీసేసాను. ఎందుకంటే అంత బాలేదు. అండ్ దాని బదులు నేను ఈ గార్డ్ అయితే పెట్టించుకున్నాను. అండ్ ఇది ఫ్లిప్‌కార్ట్‌లో మనకు అవన్నీ అవైలబుల్‌గా ఉంటాయి. లేకపోతే ఆఫ్‌లైన్ స్టోర్స్‌కెళ్ళిపోండి. అండ్ సిగ్నల్ లైట్స్ ఏదైతే ఉన్నాయో మార్పించుకున్నాను. ఇదైతే మడ్ గార్డ్ అయితే నేను తీయలేదు. ఎందుకంటే నా వెనకాలంతా బురద అవ్వాలని నేనైతే కోరుకోవట్లేదు. సో, మేజర్ మోడిఫికేషన్స్ అయితే ఏం లేవు. జస్ట్ బేసిక్ మోడిఫికేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ సైలెన్సర్ అవి మార్చడాలు నాకైతే రావు. నేను చేయను కూడా. ఎందుకంటే సింగిల్ సిలిండర్ బైక్స్‌కి సైలెన్సర్ అస్సలు మార్చకూడదు. ఎందుకంటే సౌండ్ అనేది చాలా దారుణంగా వస్తది. మీకు ఇందులో రేసింగ్ బైక్ కూడా కాదు. మీరు సైలెన్సర్స్ మార్చి రోడ్ మీద హంగామా చేయడానికి. జస్ట్ ఇది మన బేసిక్ మోడిఫికేషన్స్ అనమాట. అండ్ ఇందులో ప్రోస్ వచ్చేసి ఇప్పుడు మాట్లాడితే మెయిన్‌లీ ప్రోస్ గురించి మాట్లాడితే ఈ బైక్ రైడింగ్ అనమాట. ఈ రైడింగ్ అయితే చాలా చాలా బావుంటది. అండ్ మనకి ఫస్ట్‌లో హ్యాండ్ పెయిన్ అండ్ రిస్ట్ పెయిన్ అయితే నోటీస్ చేస్తాం. బట్ మీరు తర్వాత దానికి అడ్జస్ట్ అవ్వి దీనికి తగ్గట్టయితే మీరు మారిపోతారు. ఎందుకంటే మీరు బెటర్ పొజిషన్‌లో అయితే కూర్చుంటారు. హ్యాండిల్ గ్రిప్స్ అవన్నీ గాని బాగా పట్టుకుంటారు. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం హ్యాండిల్ బార్ ఎలా కూర్చుంటామంటే మనకి బేసిక్ బిగినర్స్ వచ్చేసి
ఇలా కూర్చొని అయితే నడుపుతారు. మనకి ఏదైతే ఉందో హ్యాండ్స్ ఇలా పెట్టేసి ఇలా పెట్టి నడుపుతారు కదా! ఈ హ్యాండ్స్ ఇలా పెట్టడం వల్ల మనకి వ్రిస్ట్ పెయిన్ అండ్ ఈ పెయిన్ అయితే చాలా గట్టిగా వస్తది. సో, దాన్ని మీరు కొంచెం టిల్ట్ చేయాలి. జస్ట్ ఏం లేదు. ఈ హ్యాండ్ కొంచెం ఇలా పెట్టి మన పొజిషన్ ఉంది కదా! మన పొజిషన్ ఇలా కాకుండా జస్ట్ నేచురల్‌గా ఇలా పెడితే మనం ఎంత దూరమైనా ఎళ్ళొచ్చు. నేను దీంతో 1000 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశాను. అండ్ నాకైతే ఏ పెయిన్ రాలేదు. బ్యాక్ పెయిన్ అయితే అస్సలు రాలేదు. స్టార్టింగ్‌లో నోటీస్ చేశాను. ఎందుకంటే అది చెప్పాను కదా! అమెచ్యూరిష్‌గా నడపడం వల్ల. బట్ ఇప్పుడైతే ఆ పెయిన్స్ అయితే ఏం లేవు. జస్ట్ ఐయామ్ బీయింగ్ స్పెసిఫిక్ అబౌట్ నా రైడింగ్ పోస్చర్ గురించి కానివ్వండి, నా హ్యాండ్స్ గురించి అండ్ ప్రతీదీ నేనైతే దీనికి అలవాటు పడ్డాను. బట్ మీరైతే చాలా స్మూత్‌గా ఎళ్ళిపోవచ్చు. ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ లాంగ్ రైడ్స్ ఆన్ దిస్, ఐ విల్ సర్టెన్‌లీ గో విత్ హైవే రోడ్స్ ఓన్లీ. ఆఫ్ రోడింగ్ అయితే అస్సలు పనికిరాదు. హైవేస్‌లో అయితే మనకి అలా స్మూత్‌గా ఎళ్ళిపోద్ది. బట్ ఏదైతే పాట్ హోల్స్ అయితే ఉంటాయో అక్కడ మీరు చాలా ఇబ్బంది పడతారు. అండ్ ఎనకాల పెవిలియన్ ఎక్కించుకుంటే ఇంకా ఇబ్బంది పడతారు. ఎందుకంటే వాళ్ళు మనకి ముందు పడతానే ఉంటారు ఇలాగా ప్రతిసారి బ్రేక్ ఏసినప్పుడు. సో, మనకి ఓన్లీ సోలో రైడింగే ఎక్కువ మెజర్ చేసుకోవాలి. మన పేరెంట్స్‌ని కూర్చోబెట్టించుకుంటాను, మా ఫ్రెండ్స్‌ని కూర్చోబెట్టించుకుంటానంటే ఫ్రెండ్స్ ఆర్ ఓకే. బట్ పేరెంట్స్ అయితే కష్టమనే చెప్పొచ్చు. అండ్ ఇది మనకి యూత్ కాబట్టి సోలోగా బావుంటది. లేకపోతే నేను అసలు దీన్ని రికమెండ్ చేయను. అండ్ ఇది స్పోర్టీ లైనప్‌లో వచ్చింది కాబట్టి 155 సీసీ స్పోర్ట్స్ లైనప్‌లో ఏదైతే బెస్ట్ అని చెప్పొచ్చు స్పోర్ట్స్ లుకింగ్‌లో. అండ్ దీంతో పాటు ఇప్పుడు R2 అయితే వస్తుంది. మేజర్ బైక్ అనమాట. ఆ బైక్ గురించి మనం రివ్యూ అయితే చేద్దాం అనుకుంటున్నాం. సో, ఏమంటారో కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ అయితే చేయండి. అండ్ దీని గురించి ఇన్ డీటెయిల్‌గా అయితే ఎళ్ళిపోవట్లేదు. ఎందుకంటే ఇన్ డీటెయిల్‌గా మనకి యూట్యూబ్‌లో చాలా వీడియోస్ అయితే చేశాను. నా ఛానెల్‌లో ఒకసారి చూడండి. లేకపోతే ఇక్కడ కార్డ్స్‌లో అయితే సజెస్ట్ చేస్తాను. అండ్ ఇప్పటివరకు ఎవరైతే చూసారో థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.